Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో మనం Samsung Galaxy Watch Ultra అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఇండియాలో దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 60,000 రూపీస్ ఉంటుంది. సో 60,000 రూపీస్ కి అల్ట్రాలో వచ్చే న్యూ ఫీచర్స్ ఏంటి, ఈ డివైస్ ఎలా ఉండబోతుంది, ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బాక్స్ చూడొచ్చు, బ్లాక్ కలర్ బాక్స్ అన్నమాట. సామ్సంగ్ అని ఉంటుంది, వాచ్ లోగో అండ్ ఆల్సో కింద చూస్తే మనకి సామ్సంగ్ వాచ్ అల్ట్రా అని చెప్పి రాసి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కూడా సామ్సంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా అని ఉంటుంది. రైట్ సైడ్ చూస్తే మీకు 47mm LTE అని చెప్పి చూపిస్తుంది. సో ఈ డివైస్ లో మీకు ఈ సిమ్ ఇన్బుల్ట్ గా ఉంటుంది. ఫోన్ కి ఇండిపెండెంట్ గా ఈ వాచ్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ బాటమ్ లో చూస్తే EIM నెంబర్, మోడల్ కలర్, టైటానియం గ్రే అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి డివైస్ యొక్క స్పెసిఫికేషన్స్ ఉంటాయి. LTE, బ్లూటూత్, వైఫై అండ్ GPS సపోర్ట్ ఉందని చెప్పి చూపిస్తుంది. పైన కింద 2 పుల్ ట్యాబ్స్ ఉన్నాయి. లెట్స్ పిల్ ఇట్ ఆఫ్. లెట్స్ ఓపెన్ ద బాక్స్. పైన చూస్తే ఒక వైట్ బాక్స్ ఉంటుంది. సో దీంట్లో అయితే మనకి వాచ్ డైల్ ఉందన్నమాట. అండ్ సెకండ్ బాక్స్ వచ్చేసి మనకి వాచ్ స్ట్రాప్ ఉంటుంది. సో ఫస్ట్ ఒకసారి స్ట్రాప్ ఓపెన్ చేద్దాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట. అండ్ ఇప్పుడు ఒకసారి డైల్ గురించి చూద్దాము. డైల్ ఉండే బాక్స్ కి ఇలా చిన్న టేప్స్ ఉంటాయి అనమాట. 2 టేప్స్, రెండింటిని పీల్ చేయాలి. సామ్సంగ్ వాచ్ అల్ట్రా, బ్లాక్ కలర్ వాచ్, చాలా పెద్దగా ఉంది వాచ్. యాపిల్ వాచ్ అల్ట్రా లాగా బాగా హెవీగా ఉంటుంది అండ్ మోర్ డ్యూరబుల్. అండ్ టాప్ బాక్స్ లో మనకి ఇక్కడ సామ్సంగ్ అని చెప్పి ఇంకొక బాక్స్ ఉంటుంది. అది బయటికి తీయాలి. దాంట్లో మనకి ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, క్విక్ స్టార్ట్ గైడ్. ఇంకో పక్కమో ఛార్జింగ్ అడాప్టర్ ఉంటుంది విత్ USB-C పోర్ట్. దీనికి కూడా మనకి అడాప్టర్ అయితే రాదు, జస్ట్ ఛార్జింగ్ కేబుల్ మాత్రమే వస్తుంది. ఈ వాచ్ ని తీసుకొచ్చి డైల్ మీద ప్లేస్ చేస్తే మీకు వైర్లెస్ గా ఛార్జ్ అవుతుంది అనమాట. ఫ్రేమ్ మొత్తం వచ్చేసి మేడప్ ఆఫ్ టైటానియం ఫ్రేమ్, గ్రేడ్ 4 టైటానియం, ఎక్కువ డ్యూరబుల్ గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి సాఫైర్ క్రిస్టల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ని యూజ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూడొచ్చు మనకి లాట్ ఆఫ్ సెన్సార్స్ ఉంటాయి. ఈ వాచ్ వెయిట్ వచ్చేసి 60 grams ఉంటుంది. వాచ్ చూడటానికి స్క్వేర్ షేప్ లో ఉన్నా సరే స్క్రీన్ మాత్రం సర్కిల్ లో ఉంటుంది. దీని లెంత్ గానీ విడ్త్ గానీ 187 inches ఉంటుంది. దీని థిక్నెస్ వచ్చేసి మనకి 0.48 inches ఉంటుంది. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ IP68 డస్ట్ అండ్ వాటర్ సపోర్ట్ ఉంటుంది. 100 meter వరకు మనకి వాటర్ లో సపోర్ట్ చేస్తుంది, అప్ టు 10 minutes. ఈ వాచ్ ని మనం -20 degrees లో కూడా యూజ్ చేయొచ్చు. అలానే హైయెస్ట్ వచ్చేసి 60 degrees టెంపరేచర్ వరకు ఈ వాచ్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి మిలిటరీ గ్రేడ్ సపోర్ట్, ECG సర్టిఫికేషన్, ఇలాంటి ఫీచర్స్ అన్ని ఉంటాయన్నమాట. సో స్ట్రాప్ అటాచ్ చేయడం చాలా సింపుల్. జస్ట్ ఈ స్ట్రాప్ ని తీసుకెళ్లి ఈ గ్యాప్ లో అటాచ్ చేస్తే చాలు, అదే స్టిక్ అయిపోతుంది. చూసారు కదా. అండ్ కింద స్ట్రాప్ వచ్చేసి కింద స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ లోకి ఈ స్ట్రాప్ ని పెట్టాలి. స్టిఫ్ గా ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఈ రిలీజ్ బటన్, ఈ బటన్ రిలీజ్ చేసి స్ట్రాప్ ని పుల్ చేస్తే స్ట్రాప్ బయటకు వచ్చేస్తుంది. అండ్ మనకి ఇక్కడ డ్యూయల్ GPS సపోర్ట్, బయో యాక్టివ్ సెన్సార్, టెంపరేచర్ సెన్సార్, హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్, SpO2, ఈ సెన్సార్స్ అన్ని మనకి బ్యాక్ సైడ్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్పీకర్ గ్రిల్స్ ఉంటాయి ఫోన్ కాల్స్ తీసుకోవడానికి. సో వాచ్ టోన్ ఆన్ అవగానే ఇక్కడ చూడొచ్చు వాచ్ అల్ట్రా అని చెప్పి చూపిస్తుంది. నేనైతే దీన్ని S24 అల్ట్రాకి అయితే లింక్ చేస్తున్నాను. ఫోన్ పక్కకి తీసుకురాగానే ఇక్కడ చూడొచ్చు వాచ్ అల్ట్రా అని చెప్పి చూపిస్తుంది. క్లిక్ ఆన్ కనెక్ట్, పేరింగ్ నెంబర్ చూపిస్తుంది. క్లిక్ ఆన్ కన్ఫర్మ్. సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటుంది. కండిషన్స్ అన్ని అప్లై చేయాలి. అగ్రీ చేసి క్లిక్ ఆన్ కంటిన్యూ. కాల్స్ తీసుకోవాలి కాబట్టి ఫోన్ యాప్ యాక్సెస్ అడుగుతుంది. సో వాచ్ సెటప్ ప్రాసెస్ అయితే అయిపోయింది. 83% తో అయితే ఈ వాచ్ ఉంది. సో ఈ వాచ్ ని ఇప్పుడు ఒక 2 or 3 days యూజ్ చేసిన తర్వాత దీంట్లో వచ్చే ఫీచర్స్ అన్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్ప్లే విషయానికి వచ్చేసరికి ఈ వాచ్ వచ్చేసి మనకి 1.5 inches స్క్రీన్ ఉంటుంది విత్ సూపర్ AMOLED స్క్రీన్. అండ్ దీంట్లో మనకి 3000 nits ఆఫ్ మాక్సిమం బ్రైట్నెస్ ఉంటుంది అనమాట. సో డిస్ప్లే అయితే చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఫిజికల్ డైల్ లేదు, స్క్రీన్ మీద ఆర్టిఫిషియల్ డైల్ ఉంటుంది. ఫిజికల్ డైల్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది, బట్ నో ఫిజికల్ డైల్, ఓన్లీ ఆర్టిఫిషియల్. సాఫ్ట్వేర్ అయితే చాలా స్మూత్ గా ఉంది. ఇప్పుడు ఒకసారి వాచ్ ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాము. ఇక్కడ వాచ్ సైడ్ లో చూస్తే మీకు మొత్తం 3 buttons కనిపిస్తాయి. మధ్యలో ఇది క్రౌన్ లా కనిపిస్తుంది కానీ ఇది జస్ట్ క్విక్ యాక్సెస్ బటన్. ఫస్ట్ వచ్చేసి హోమ్ బటన్. మీరు వాచ్ లో ఎక్కడ ఉన్నా సరే ఇది క్లిక్ చేయగానే వాచ్ ఫేస్ దగ్గరికి వెళ్ళిపోతాము. అండ్ కిందది వచ్చేసి బ్యాక్ బటన్ అనమాట. మీరు ఏదైనా యాప్ లో ఉంటే బ్యాక్ బటన్ క్లిక్ చేస్తే అండ్ ప్రీవియస్ పేజ్ కి వెళ్తుంది. మధ్యలో వచ్చేసి జస్ట్ క్విక్ యాక్సెస్ బటన్. అది క్లిక్ చేస్తే షార్ట్ కట్స్ ఓపెన్ అవుతాయి. ఈ వాచ్ లో అయితే వాటర్ లాక్ ఆన్ అవుతుంది అనమాట. మళ్ళీ హోమ్ బటన్ క్లిక్ చేయగానే వాటర్ లాక్ అన్లాక్ అవుతుంది. మనం వేరబుల్ వాచ్ లో ఈ వాచ్ ని కనెక్ట్ చేసాం కదా, ఇక్కడ చూడొచ్చు. కింద చూస్తే మీకు వాచ్ ఫేసెస్ చూపిస్తుంది. మీరు వాచ్ ఫేస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచ్ ఫేసెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే యాప్ స్క్రీన్. మీకు వాచ్ లో యాప్ డ్రా లో ఏ యాప్స్ పైన చూపించాలి, ఏవే యాప్స్ కింద చూపించాలి అనేది ఇక్కడ మీరు అరేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టైల్స్ అన్నమాట.
చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైల్స్ ఉంటాయి మీకు. ఈ షార్ట్ కట్స్ మొత్తం మీరు ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే క్విక్ ప్యానల్ అని చెప్పి ఉంటుంది. ఈ క్విక్ ప్యానల్ ని ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. మీరు కింద చూస్తే ఫైండ్ మై వాచ్ అని ఉంటుంది. మీ వాచ్ ఎప్పుడన్నా కనిపించకపోతే మీరు ఈ ఫీచర్ని యూజ్ చేసి మీ వాచ్ని రింగ్ చేయొచ్చు ఆర్ లొకేట్ చేసుకోవచ్చు. రింగ్ మీద క్లిక్ చేస్తే ఇలా మీ వాచ్ ఎక్కడున్నా సరే రింగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాచ్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు బటన్స్ అండ్ జెస్చర్స్ అని చెప్పి ఉంటుంది. దీంట్లోకి వెళ్తే మీరు ఈ క్విక్ యాక్సెస్ బటన్ని ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చు అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేనైతే ఇక్కడ వాటర్ లాక్ పెట్టాను. ఇది డిఫాల్ట్గా ఎక్సర్సైజ్కి సెట్ అయి ఉంటుంది. ఈ ఫ్యూ ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ చూడొచ్చు, ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే సైరన్ ఆన్ అవుతుంది. ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్తో హైకింగ్కి వెళ్ళినప్పుడు సైరన్ ఫీచర్ని ఆన్ చేస్తే మీరు ఎక్కడున్నారు అనేది అవతల వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఈ క్విక్ బటన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేయాలి. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే మనకి సైరన్ యాక్టివేట్ అవుతుంది. సేమ్ లైక్ యాపిల్ వాచ్ అల్ట్రాలో లాగా. అండ్ మీకు డబుల్ పించ్ అని చెప్పి ఒక న్యూ జెస్చర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. డబుల్ పించ్ ఏం చేస్తుందంటే, మీకు ఏదైనా ఇన్కమింగ్ కాల్ వస్తుంటే మీరు డబుల్ పించ్ చేస్తే కాల్ ని లిఫ్ట్ చేయొచ్చు. లేదా అలారం ఏమన్నా మోగుతుంది అనుకోండి, డబుల్ పించ్ చేస్తే అలారం డిసేబుల్ అవుతుంది. ఈవెన్ మీరు ఫోన్ కెమెరా ఓపెన్ చేసి ఇప్పుడు డబుల్ పించ్ చేస్తే ఫోటో తీస్తుంది. కౌంట్ డౌన్ చేపిస్తుంది 1 2 3 అని చెప్పి. సో 1 2 3 అవ్వగానే మనకి ఫోటో తీస్తుంది. సో ఇలా అయితే మీరు డబుల్ పించ్ ఫీచర్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ షేక్ టు డిసేబుల్. మీకు ఏదైనా ఇన్కమింగ్ కాల్ వస్తుంటే మీరు వాచ్ని షేక్ చేస్తే వాచ్ ఆ కాల్ని డిసేబుల్ చేస్తుంది. నెక్స్ట్ నాక్ ఫీచర్ అనమాట. మీరు ఏదైనా షార్ట్ కట్ యాడ్ చేసుకుంటే నాక్ చేసినప్పుడు ఆ షార్ట్ కట్ అనేది ఎనేబుల్ అవుతుంది. నేను ఇక్కడ చూడొచ్చు, సెలెక్ట్ అన్ ఆప్షన్ కింద కాంపాస్ పెట్టుకున్నాను. కాంపాస్ యాప్ సెలెక్ట్ చేశాను. సో ఎప్పుడన్నా సరే నేను ఇలా 2 times నాక్ చేయగానే కాంపాస్ యాప్ ఓపెన్ అవుతుంది. ఇట్స్ లైక్ ఏ షార్ట్ కట్ లా పనిచేస్తుంది. ఇలా మనకి 3 ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. నెక్స్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే మీరు హెల్త్ యాప్ లోకి వెళ్ళాలి. హెల్త్ యాప్ లోకి వెళ్ళంగానే ఇక్కడ చూడొచ్చు, వాచ్ కనెక్ట్ అయినట్టు చూపిస్తుంది. అండ్ టాప్ లో ఇక్కడ చూస్తే మీకు ఎనర్జీ స్కోర్ చూపిస్తుంది అనమాట. మీ స్లీప్ కానీ, మీ హార్ట్ రేట్ మానిటరింగ్ కానీ, మీ యాక్టివిటీని బట్టి మీకు ఒక ఎనర్జీ స్కోర్ని ఇస్తుంది అనమాట. ఎంకరేజ్మెంట్ లాగా. నా ఎనర్జీ స్కోర్ చూడొచ్చు, లోలో ఉంది. అందుకని చెప్పి ఇక్కడ ఎమోజీ సాడ్ ఫేస్ పెట్టింది. కింద మోర్ స్లీప్ నీడెడ్ అని చెప్పి చూపిస్తుంది. ఎందుకు మీకు ఎనర్జీ స్కోర్ పడిపోయింది అనేది ఇక్కడ కింద మీరు స్క్రోల్ చేసి చెక్ చేసుకోవచ్చు. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ స్లీప్ ఉంటుంది. స్లీప్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, మీరు డేలో ఎంతసేపు పడుకున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ దీంట్లో చూపిస్తుంది. దీంట్లో మనకి స్కిన్ టెంపరేచర్ ఉంటుంది అనమాట. మీరు స్లీప్ డేటాలో కిందకి వెళ్ళి చెక్ చేస్తే ఇక్కడ స్లీప్ స్టేజెస్ ఉంటుంది. ఇక్కడ స్నోరింగ్ కింద స్కిన్ టెంపరేచర్ డ్యూరింగ్ స్లీప్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. సో నా హైయెస్ట్ టెంపరేచర్ 35 degrees ఉంటే లోయెస్ట్ వచ్చేసి 33.4 ఉంటుంది. దాని కింద వచ్చేసి హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంటుంది. దాని కింద రెస్పిటరీ రేట్ ఉంటుంది. సో స్కిన్ టెంపరేచర్ అనేది ఓన్లీ స్లీప్ ట్రాకింగ్ లోనే పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ స్టెప్స్ అని చెప్పి చూపిస్తుంది. రోజులో మీరు ఎంతసేపు ఎక్సర్సైజ్ చేశారు, ఎన్ని స్టెప్స్ వేశారు, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశారని చెప్పి ఇన్ఫర్మేషన్ దీంట్లో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అనమాట, హార్ట్ రేట్ మానిటరింగ్. నాకు చూడొచ్చు 51 to 101 BPM ఉందన్నమాట ఇవాల్టిది. సో మీరు బ్లడ్ ప్రెషర్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ స్ట్రెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈసీజీ ఫీచర్ కూడా ఉందన్నమాట. సామ్సంగ్ రింగ్ లో వచ్చేసి ఈసీజీ ఫీచర్ ఉండదు, బట్ సామ్సంగ్ వాచ్ లో మనకి ఈసీజీ ఫీచర్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. యాప్ డ్రాలోకి వెళ్ళి ఇక్కడ హార్ట్ రేట్ తో ఒక యాప్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ చూడొచ్చు ఈసీజీ అని చెప్పి చూపిస్తుంది. అది క్లిక్ చేస్తే మీ ఇండెక్స్ ఫింగర్ ని హోమ్ బటన్ మీద ప్లేస్ చేయాలన్నమాట, కదలకుండా. ఇది ఆటోమేటిక్గా మీ ఈసీజీ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఈసీజీ మానిటర్ అయిందనమాట. దీన్ని మీరు ఫోన్ యాప్లోకి వెళ్ళి ఈసీజీలోకి వెళ్ళి ఇక్కడ చూస్తే మీకు ఈసీజీ సింటమ్స్ అని చెప్పి చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి బ్లడ్ ఆక్సిజన్ లెవెల్. మీరు ఇక్కడ చూడొచ్చు, బ్లడ్ ఆక్సిజన్ డ్యూరింగ్ స్లీప్ అని చెప్పి చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ సో మీ బాడీలో ఉన్న SpO2 ని ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ ఇది స్లీప్ లోనే కాదు, మీరు మాన్యువల్ గా కూడా టర్న్ ఆన్ చేయొచ్చు అనమాట. కింద మెజర్ అని చెప్పి చూపిస్తుంది. అది క్లిక్ చేస్తే మెజరింగ్ స్టార్టెడ్ ఆన్ యువర్ వాచ్ అని చెప్పి చూడొచ్చు. అండ్ వాచ్ లో చూస్తే మీకు ఇలా చూపిస్తుంది అనమాట. సో బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ వచ్చేసి 100% ఉంది. కింద BPM 78 అని చెప్పి చూపిస్తుంది. అండ్ లాస్ట్ ఫీచర్ వచ్చేసి AGEs ఇండెక్స్. ఈ ఇండెక్స్ లోకి వెళ్తే మీ ఫుడ్ ఇంటెక్, దీంట్లో వచ్చేసి మనకి మెటాబాలిక్ హెల్త్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే మెటాబాలిక్ హెల్త్ గురించి చూపిస్తుంది. ఓవరాల్ ఇంపాక్ట్ వచ్చేసి డైట్ అండ్ లైఫ్ స్టైల్ మీద ఇంపాక్ట్ అవుతుంది అనమాట. మీరు తీసుకునే ఫుడ్ ని బట్టి ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెప్పి చూపిస్తుంది. నాది కొంచెం ఎక్కువ ఉంది. బేసికల్ గా ఏంటి అంటే మీ బాడీ మీరు తీసుకునే ఫుడ్ ఇంటేక్ ని ఎంతవరకు డ్రైన్ చేస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఎస్పెషల్లీ షుగర్ లెవెల్స్ ని. ఇవైతే మనకి సామ్సంగ్ వాచ్ అల్ట్రాలో వస్తున్న న్యూ ఫీచర్స్.
దీంట్లో మనకి Exynos W1000 చిప్ అయితే యూస్ చేస్తున్నారు. ఇది వచ్చేసి 3 నానోమీటర్స్ చిప్ సెట్ అనమాట. 2GB ర్యామ్ అండ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే సామ్సంగ్ వాచ్ అల్ట్రాలో మనకి 590 mAh బ్యాటరీ సైజ్ ఉంటుంది. నాకైతే నేను హెవీగా యూస్ చేస్తే నాకు ఈ వాచ్ వచ్చేసి మినిమం 2 days ఆఫ్ యూసేజ్ అయితే వస్తుంది. నో డౌట్ అబౌట్ ఇట్. బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగుంది. ఆండ్రాయిడ్ వాచెస్ లో బెస్ట్ బ్యాటరీ లైఫ్ విత్ అన్ని ఫీచర్స్ కావాలి అనుకుంటే సామ్సంగ్ వాచ్ అల్ట్రా విల్ బి ఎ బెస్ట్ చాయిస్. కలర్స్ విషయానికి వస్తే ఈ వాచ్ వచ్చేసి మనకి 3 కలర్స్ లో ఉంటుంది. టైటానియం గ్రే, టైటానియం సిల్వర్, టైటానియం వైట్ అండ్ 3 కలర్స్ ఆఫ్ స్ట్రాప్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి ఇండియాలో మనకి 60,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. వెరీ ఎక్స్పెన్సివ్ వాచ్. మీరు ఆండ్రాయిడ్ ఎకో సిస్టమ్ లో ఉండి మీకు ఒక మోర్ డ్యూరబుల్ వాచ్ కావాలి అండ్ అలానే గుడ్ బ్యాటరీ లైఫ్ ఉండాలి అనుకుంటే విత్ గుడ్ డిజైన్ దిస్ వాచ్ విల్ బి ఏ పర్ఫెక్ట్ ఫిట్. సో ఇదైతే నా అన్బాక్సింగ్ ఆఫ్ సామ్సంగ్ వాచ్ అల్ట్రా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.